గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు స్వరూపము గట్టిగా నీయందు ఏర్పడినట్లు నీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలిగించున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు నీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలిగించున్నది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక. గలతీయ సంఘం గురించి చెప్తున్నాడు. ప్రసవ వేదన ఉందట. ఎందుకు ఆయనకు ప్రసవ వేదన ఉంది అంటే నీతి వనంలో ఫలించలేకపోతున్నారేమో, ఆశీర్వాదకరమైన ఆడవాళ్ళుగా ఉండలేకపోతున్నారేమో. అయ్యో, సర్వాంగ కవచములు ధరించుకొని మెరుగుగా ఉండి కాలమైన సమయంలో గుర్తుకొట్టే విశ్వాసంగా మీరు ఉండాలి. లేకపోతే అపాయమైన సాతానుడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృత్యులునా అని ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసలో మీరు దొరికిపోతారు, జాగ్రత్త అని అంటున్నారు. మరి అపవాది అయిన సాతాను యొక్క అంత్యం ఏం చెప్పుకుందో వాడికి తెలుసా, తెలీదా? ఎంతమంది గట్టిగా ఆన్సర్ చెప్పాలి? తెలుసు అనే వాళ్ళు ఎంతమంది, తెలియదు అనే వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. సో కాలమైన సమయంలో గుర్తుపట్టచ్చు అంటే నువ్వు ఆత్మలో ఉండగలగాలి. వర్షాకాలంలో ఎంత తెలుస్తుంది? వర్షాకాలంలో ఎంత తెలుస్తుంది? నెలలను బట్ట ఋతుల ప్రకారం. ఇప్పుడు వర్షం పడిన ఎంత చెప్పగలుగుతున్నాం? వాతావరణానికి. మరి భూమి రాకడ వస్తుంది కాలం చెప్తుంది. ఆయన రాకడ సమయంలో ఇలా ఉంటుంది, బుద్ధి ఇది అని అంటున్నారు. సో భూమి యొక్క నడిపింపుడు, భూమి యొక్క ఉద్దేశాన్ని గమనించిన మనము గుర్తులను ఎరిగి నడుచుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో 3వ అధ్యాయంలో దుఃఖపడము, సమయము, సంతోషించడము, చాలా అన్నిటికీ సమయం ఉంది. అన్నిటికీ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు సమయం ఉన్నాం. మనం శ్రమల కాలంలో ఉన్నామా, సమాధాన కాలంలో ఉన్నామా, ఆశీర్వాద కాలంలో ఉన్నామా, కృతజ్ఞతలు చెల్లించే కాలంలో ఉన్నామా, ఉత్సాహ నినాదాలు చెల్లించే కాలంలో ఉన్నామా? ఇవన్నీ మనము ఇలా చక్కబడైతే లవణోగ్య సంఘంలో ఉన్నాం, మిశ్రిత కాలంలో ఉన్నాం. అరవైగా అన మిశ్రిత సంఘం. ఈ సంఘం అనే తర్వాత నెక్స్ట్ వచ్చిందంట ప్రభుయే ఎలగొట్టిన రాజు. అరవైగా దాని లేఖన కాలము ఒక రాయి ఆధారం ఒక రాయి వచ్చి ఆ యొక్క బొమ్మను కుంటుగా చేసి తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటాడు. అదే ప్రభు యొక్క రాజు. అంటే ఏ నేను వాళ్ళలో ఎలాంటి సమృద్ధి, ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి కృప ఉందో అలా మళ్ళా ఉండబోతుంది. యెషయాలో 11వ అధ్యాయంలో విలువాలను గాలిని ఆటలాడతాడు అనే ఉంటుంది. సింహాలు గోడలు గడ్డ చేస్తాయి అని ఉంటుంది. అంటే అలాంటి సమస్యలు, అలాంటి దినాలు మన ఎప్పుడు అవ్వలేండి. ఆమె ఆ వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు మెలుగుతూ ఉండాలి. మెలుగుతూ ఉండగలిగితేనే ఈ గణపతి రాష్ట్ర పద్ధతిలో అంత చిన్న చిన్నగా అన్ని దర్శించి వెళ్తారు. గణపతి రాష్ట్ర పద్ధతిలో 5వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానం ఇది మన వల్లనే కలుగుతాయి అని అంటాం. కానీ అవి దేవుడి వల్లనే కలుగుతాయి. ప్రేమ అన్నిటికంటే గొప్పది. కొలతీలకు రాసిన పత్రిక, మొదటి కొలతీలకు రాసిన పత్రిక 13-14 చెప్తున్నారు. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ లేకపోతే వాడు మృగములు మంచి వంటి వాడు అని కూడా లేఖన వచనాలు సెలవిస్తుంది. అంటే ఈరోజు మన జీవితాలలో, మన పరిస్థితుల్లో, మన స్థితిగతులలో ప్రేమ అన్నిటికీ ఆధారం ఉంది. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుంది? క్రీస్తు స్వార్థంలోకి మనము రావడానికి ప్రయాసపడటం వలన వాక్యమైన పాలను మనము అపేక్షించడాన్ని బట్టి, అందులో రెవల్యూషన్ తెలుసుకుంటున్న విధానాన్ని బట్టి క్రీస్తు స్వార్థంలోకి మారదాం. అలాగా ప్రభు యొక్క స్వార్థంలోకి మారడానికి మనము ఇష్టపడేది ఎప్పుడైతే ఆయన గురించి అర్థమైతేనే.
అర్థమైన వ్యక్తిని బట్టి అలా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానముల గురించి మనం చూస్తే ప్రేమ త్వరగా ప్రేమపడడం, మత్సరపడదు, గమంగా ప్రవర్తించము అని అంటుంది. మరి ఈ ప్రేమను మనం సాధన చేసుకోవాలి. మన వల్ల అవుతుందా, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించాలంటే అది ఒక ఫలము అని చెప్పబడగలదు. ఇది ఫలము కానండి, ఫలము. అరచేతిలో 5 వేలు. అరచేయి అంటే ఒకటా రెండా? అరచేతులు అంటే 2. కనుక అరచేయి అలా ఫలము అని అంటారు. ఫలము అంటే సింగులర్. దాంట్లో పొలలు అంటే 5 వేలు అన్నట్టుగా ఒక ఆరెంజ్ లో కానీ, తర్వాత మోసంలో కానీ 5, 9, 8 అట్లా ఉంటాయి కదా. మరి అలా అయినట్టుగా ఇక్కడ 9 ఫలాలను చూపిస్తున్నారు. ప్రేమ అనేది మన యొక్క స్వాభావికమైన ధర్మము అయి ఉండాలి. ఎంత శత్రువునైనా మనము, ఇది చాలా రహస్యమైనది. మరి మన జీవితంలో అన్వయించుకోవాల్సిన పరిస్థితిలో చాలా ప్రబలమైనది. ఎందుకంటే అట్లా అంటున్నాం అంటే పరలోకమందున్న వాళ్ళండి నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? నువ్వు దేవుని ఘనపరచడాన్ని బట్టి, నీ బ్రతుకుని బట్టి ఆయన నామం ఇంకా పరిశుద్ధపరచబడుతుంది. ఆయన నామం ఇంకా ఘనత పొందుతుంది. ఆయనకి ఇంకా మహిమ వస్తుంది. అలాగే పరలోకమందున వాళ్ళండి నామము ఎవరి వల్ల పరిశుద్ధపరచబడాలి? ఇప్పుడు క్రిస్టియన్సే ఎక్కువ అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారంటే దేవునికి మహిమనా? ఆయన నామం మహిమపరచబడుతుందంట, గణపరచబడుతుందంట కాదు. అయితే నువ్వు బ్రతుకు రహస్యమందు చూపుతున్నది దేవుడు నిన్ను బట్టి అతిశయపడాలి. మనుషులు తీర్చేది బట్టి కాదు. నువ్వెవరు ఉన్నావో అది దేవుడు నిన్ను బట్టి ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. అలాగే ఎక్కడ పరిశుద్ధపరచబడుతుంది తెలుసా? పరలోకమందు నిత్యమైన పరిశుద్ధుడు 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 అని కొన్నాడు కదా. అలాగే మరి ఈరోజు మన జీవితాలలో అలా మరి ప్రియాంకను విశ్వించినందుకు దేవుడు పరిశుద్ధుడు 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 అనాలి. అవునా? తర్వాత శ్వేతను సృష్టించినందుకు దేవుడు పరిశుద్ధుడు 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 అనాలి. ఎన్ని కష్టాలు వచ్చినా రేణుగా పడిపోయినందుకు పరిశుద్ధుడు 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 సిద్ధించాలంట. అలాగే ఈరోజు కష్టాలు వస్తున్నాయంటే శ్రమణ కాలంలో ఉన్నామంటే దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడని గుర్తిరిగి ఆయనను స్తుతించే కాలం మనం ఎదిగి ఉండాలి. ఆ యొక్క సమయంలో నేను ఆయనకు భవిష్యంగా నన్ను అందుకే గర్వం అనే కొమ్మ కట్ చేస్తున్నాడు. అలాగే వేదనాన్ని శ్రమకుండా నన్ను నడిపిస్తున్నాడు. నా పునాదులు కొంచెం కూడా నా మీద కదలబడుతున్నాయి కానీ మరి ఎక్కువ లోతుకు వెళ్ళడానికి, హల్లెలూయా, మరి ఎక్కువగా క్రీస్తు మీద నేను ఆధారపడడానికి అని నువ్వు గుర్తిరిగి దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నువ్వు స్తుతించగలిగితే పరలోకంలో నామం పరిశుద్ధపరచబడుతుంది. అంటే పరలోకమందున మాట సింగులర్ లాంచింగ్ చేసే ప్రేయరా జీవించే జీవితం అది. ఆయన వాక్యం మన జీవితంలో చూపించాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి. అది ఎప్పుడో చనిపోయిన తర్వాత పరలోకంలో రాజ్యము, లోకంలో ఉన్నప్పుడు జాబ్, లోకంలో ఉన్నప్పుడు ఆశలు, లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు నూతనమైన ఆశీర్వాదములను కొనసాగించువారైన దేవుడు నిత్యం విడుదల నీవు చూపించగలగాలి. మన జీవితంలో ఒక్కోసారి అనిపిస్తుంది అందరికీ అర్థం కానీ నా వైపులో ఎందుకు అని పొజిషన్ వస్తుంది. అయితే ఒక గుడ్ న్యూస్ దేవుడు ఏమన్నాడంటే నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోతున్నాం. మనుషులను దూరం పెడుతున్నారు, మనుషులను దూరం అయిపోతున్నారంటే నీ యొక్క మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయ్యారు. అంటే ఇంకొక ఉంటున్నాం, ఇంకొక విస్తారమైన ఆత్మీయ నడుపుతున్నాం చూడబోతున్నాం. ఆమె మనుషుల గుణాలను కంటమంటున్నాయి, మనుషులు గుణాలు వాళ్ళని కంటమంటున్నాయి. ఇంక నా ఫోన్ అర్థం కావాలి, అతను నేను నా ప్రాంతంలో దిగడం అది నాటిపోతున్నావా? అయితే మీరు ఎప్పుడైనా చచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనుషులను దూరం చేస్తున్నా రాజులను కదలకుండా
దేవుని కోసము ప్రవేశించే భక్తి కలిగిన స్త్రీగా పురుషుడిగా పడుతున్నారు. అలాగే మరియు కులవారిని కులావారి ప్రేమించినట్టుగా మన హృదయాలు ప్రేమ కేక వేయగలగాలి. అలాగే పిల్లల్ని తాకే తాగే ఎవరు తల్లిదండ్రులనే ఉంటారు. అలాగే చాలా మనం పుట్టిన ఏమంటే ఆ మళ్ళీ మునిగిన మళ్ళీ ప్రభుత్వ పెట్టి వెళ్ళగలిగే దమ్ము మనకు ఉండాలి. అలాగే పాప అది వల్ల అది కరెక్ట్ గానే ఉన్నాం. నాకు కూడా ఒక చిన్న లోపం ఉంది, అదే మొదటి మర్చిపోయింది. సో మొదటి దినాలలో ఉపవాసాలతో ఆ సంఘాలతో ఎక్కువగా అక్కడ ఎంత టైం ఉంటానో చేసి ప్రభుని గురించి ఆరాధించి ప్రభుని గురించి కనిపెట్టి నేర్చుకోవడానికి ఆరాధన ఇప్పుడు మళ్ళీ ప్రార్థన కొంచెం ముందు వేస్తారు. నాకు పనులు కదండి. పిల్లలు అయిన తర్వాత బట్టలు నడుచుకోకపోతే బాట సభస్ అంటారా, రెండింటిని మెయింటైన్ చేయాలా అని అంటారు కదండి. అలా ఆత్మీయత మీ పర్సనల్ టైం దేవునితో పెంచాలి, తగ్గదు. అప్పుడు మనం క్రీస్తు స్వాతంత్ర్యం లోనికి రావడానికి కావాల్సిన ప్రేమ ప్రదర్శించే వారుగా ఉంటారు. అనే శ్రమ పెట్టి పొలుగు దేవుని ఎక్కువగా ప్రేమించాలి, మరి ఎక్కువ కాదు. అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు మేనిఫెస్ట్ అవ్వడం చేస్తావు. నీ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు రూపాంతరం వచ్చినట్టుగా క్రీస్తు స్వాతంత్రానికి నీ ఫేస్ లాగా నీ కనపడచ్చు అర్థంలో తీసుకుంటాయి, కానీ శాతానికి మాత్రం వేసి ప్రభులాగా మారిపోయింది. అలా అది ఆ వందల గుంపులు సాక్షిగా పొజిషన్ చూడగలగాలి. ఆడగా చనిపోయిన తర్వాత పర్వతాన్ని వెళ్తామో లేదని అనవసరం, కానీ బ్రతుకున్న నీకు బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఆ అపోస్తులలో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత వారి ఖర్చులలో కూడా స్వస్థత జరిగింది. అలాగే వారి కూడా అధికారం జరిగింది. జీవితంలో అపోస్తులు అది అపోస్తులు మనం కూడా అలాగే అవును. మరి ప్రేమ లేని వాడు నా వాడు కాదు, పది ప్రేమ కావాలి. సో ఎప్పుడైతే ప్రేమ పూర్వకంగా నువ్వు నడుస్తావో నీ పేరు మరోకంలో ఇలా వినబడుతుంది, నీ జీవితం ఆశీర్వదపడుతుంది. కానీ శత్రువులైనా ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా అంటే ఫలించడం అంటే అంత జాగ్రత్త కలిగిన జీవితం ఉండాలి. ప్రేమ అన్ని విషయంలో పత్రిస్తారు. ఊరికే గొడవలు పెట్టలేదు, కాలక్రమాన్ని చూపించలేదు. కొన్ని ప్రేమ మన జీవితాలలో అధికం చేసుకుంటే పరలోక ముందు ఆయన నామము తర్వాత ఆయన చిత్తం పరలోకమైన నెరవేర్చుకుంటున్నట్టు భూమిగా నెరవేరడం జరుగుతుంది. అంటే ఎండాకాలంలో మామిడిపండు రావాలి వస్తాయి. తర్వాత సీజనల్ ఫ్రూట్స్ కలగరి పళ్ళు కనబడితేనే ఎండాకాలం వచ్చినట్టు మన చిన్నప్పుడు అర్థమవుతుంది. మామిడిపండు వస్తేనే మామకాలంలో మామిడిపండు నడుపుని దొరుకుతాయా? అప్పుడు ఇప్పుడు దొరకొచ్చే అటు ఇటు ఉన్నాయి కాలాలు కాబట్టి అవునండి. చాలా భయంకరంగా అయిపోతుంది. మొన్న అయిపోయింది వారం అన్నట్టుది, మళ్ళీ అప్పుడే ఈరోజు వారం వచ్చేసింది. ఆమె అలాగే అంటే ఈరోజు చూడండి, దేవుని యొక్క నడుపులో ఉంటున్న మన జీవితాలలో ఆయన యొక్క స్వభావాన్ని ధరించిన మన పరిస్థితులలో ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి మార్చుకోవాలి. పర్లోకంలో ఆయన చిత్తం ఏముందో నువ్వు నీ జీవితంలో బ్లూ ప్రింట్ తీసుకునే వారుగా ఉండాలి. అది ఎలా వస్తుందంటే దేవునితో ఇంటిమసీలోకి ఉన్నప్పుడే. ఇదే చిన్న జ్ఞానము పక్క వాళ్ళ గురించి ఏం చేస్తున్నారని ఇంట్లో తొమ్మిది చూసి వాళ్ళ సంసారం ఇట్లంట, వీళ్ళ సంసారం ఇట్లంట, వాళ్ళ ఇట్లంట, వీళ్ళు ఇట్లంట అంటాం.
అది కాదండి ఇంటిమర్సీ అండి. ఏంటి ఇంటిమర్సీ అండి? డివైడ్ చేద్దామా? ఇప్పుడు చదవండి, దాన్ని డివైడ్ చేసి చదవండి. నాలో నేను పరిశీలన చేసుకోవడము, నన్ను నేను దేవుడికి సమర్పించుకోవడము, నా ఉద్దేశాలని దేవుడికి అప్పచెప్పుకొని ధైర్యముగా ఉండడము, నాలో ప్రభు దాచుకున్న నా మహిమైశ్వర్యాన్ని తవ్వుకోవడము, నాతో కదా ఆయన నాతో ఉంటారు, నన్ను నిలువరాదు. కానీ కొలసీలకు రాష్ట్రం ఆయన క్రీస్తు నీవు ఉన్నారన్నారు కాదు, గణాంత కాలంలో నేను సాక్షించిన ఆయన నాలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా గురువైన సింహాసనమని. ఆయన ప్రేమ గురువు మనము తహతహలాలు గుర్తించేవాడుగా ఆమె అది చెప్తున్నారు. అయితే మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అనే దానికంటే మనం దేవుడిని ప్రేమిస్తే మనల్ని అందరూ ప్రేమిస్తారు. ఈరోజు నువ్వు నేను ప్రేమ స్వాతంత్రంలోకి వస్తే మనం అలాంటి కృప పొందుకుంటాము. నీ భర్త నేను ప్రేమించాలా? వాక్యంలో కనపడి. నీ భర్త నేను గౌరవించాలా? వాక్యంలో స్థిరపడి. నీకు ఇక జనాంగంలో శ్రేష్ఠురాలు అని, ఒక నక్షత్రం అని నీ వెలుగు మీదకి రావాలా? ఒక వాక్యంలో స్థిరపడి. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రేమించుకున్నది, నీ ప్రేమ దేవుడి కొరకు అనుగ్రహించే కొన్నది. నువ్వు ఆయన స్వారూపంలో మాత్రం సంతోషంగా వస్తుంది. సంతోషం ఎక్కడ ఉందని, నిత్య సమాధానం ఎక్కడ నాకు దొరికేదని, జనమంతా వెతికాను, జనులందరి నడిగాను, చివరి కదిలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడయ్యా చిన్నదండి చింతమని చేస్తారు. నాకు వస్తే ఆ రోజు ఫాస్టింగ్ స్టార్ట్ చేసేదాన్ని. ఒక పిల్ల వేసుకుని బండ కడతారు, పిల్ల అయితే బోర్లు పడుతుంది, నా మూడు కొండ రాబడి పడుతుంది, యోగ గ్రంథం తీసి చదివి అందరూ వేసుకున్నారు. దేవుడు ఎన్ని కష్టాలు అన్నాడు. చాలా సార్లు అన్నాక ఆయన స్వామిస్తున్నారా అర్థమవుతున్నాను. మీరు స్వామితులు రాగలరు తర్వాత దేవుడు అవునా సరే అవునా సార్ నా కోపం మా అమ్మ ఉంటుంది, మా నాన్న సరే ఎవరు సో అది దేవుడు చాలా చాలా వెరైటీ జరిగినాయి వాళ్ళు. అయితే నిజంగా ఆ మొదటి మనలో లేదు. ఇప్పుడైతే దేవుడు వేరే కాదు. అదో అనా అక్క ఏదైతే అది ఆడే ప్రార్థన అది సచ్చి ఉంటుంది కాదండి. ఎక్కడుంది ప్రేమ? వాక్యంలో ఉంది. వాక్యంలో నీలో మాట్లాడాలి లేదు. నీకు వాక్యం చదివించే వాటికి కూడా ఏం జరగదా అనే పొజిషన్ కింద వచ్చేసింది. కానీ వాక్యానుసారంగా ఆ గుర్తు ఆ సమయం చూస్తుంటే ఒక బ్రేక్ త్రూ టైం సమీపిస్తుంది. అదే చేసి ఆయన నామానికి మహిమ తెలుసుకునే దేవుడుగా మన జీవితాలుగా ఉండాలనుకుంటున్నాం. కానీ ఆ సంతోషము ఆయనలో పిచ్చి పెరిగినప్పుడు పీకి వెళ్ళినాక ప్రేమ పీక్స్కి వెళ్ళినప్పుడు వచ్చేదే సంతోషం. ఆమె సో ఈరోజు ప్రేమ పీకి వెళ్ళిపోతే కష్టాలు వస్తాయి.
ఫోన్ బాగా మాట్లాడతారట, పిల్లగా కానంటే వాళ్ళు నా ప్రేమ తీసుకెళ్ళి నాకు వచ్చినది కష్టాలు దేవుడితో తీసుకెళ్ళి ఏమవుతుంది? సర్వలోకాధిపత్యము, దేవభూములను చూడడము, నువ్వు శాసించిందే శాశ్వతముగా, నువ్వు ఊహించిందే శాశ్వతముగా ప్రభు చేస్తుంటే అప్పుడు వస్తాయి పాటలు. అవునా? సాతాను మండించినావు, జయదేవి మోగించినావు, సాతాను మండించినావు, జయదేవి మోగించినావు, పరదాను గెలిచి తిరిగి లేచిన, మనము గెలిచి తిరిగి లేచిన ఆరాధన పిచ్చి తీసుకెళ్ళి ఏమైందండి? పరలోక రాజ్య వారసులుగా ఆయన తర్వాత రాజ్యాన్ని వెళ్తాం. ఆమె ఇంకొక ప్రేమ కదా, పరలోక ప్రేమ కదా. ఇంకొక జరిగే వాటి గురించి, జరిగిన వాటి గురించి దేవుడు గుణవేస్తాం కదా. ఏం చెప్పినా ముందు నాకు సాధేస్తే అంటే ముందర వెళ్ళడం కదా. ఆయనకి దేవుడు అసాధ్యమైన ఆయన మనకి ఎందుకు శ్రమలు ఉందని అనిపిస్తున్నాడు అంటే, దుర్బీజుడుగా ఉన్నావా లేకపోతే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి క్రైస్తవులే నిన్ను లోపరుచుకున్నావా అంగీకరించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా శోధకుడు మనల్ని శోధిస్తాడట. శోధించినప్పుడు నెక్స్ట్ లైన్ పరలోకమందున మాటలు దాని కంటిన్యూషన్ పరలోకమందు నిశ్చితం నెరవేర్చుకుంటే నెరవేర్చుతామో అంటే నా జీవితంలో నేను ప్రభువుని ఇంటివాసి చేసినప్పుడు నాలో నా ప్రభుని నేను చూసినప్పుడు నా జీవితంలో అనేకమైన బ్లూ ప్రింట్స్ నేను చేద్దాం, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇవన్నీ చేయాలని దేవుడు చెప్తున్నప్పుడు దాని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉండగా తర్వాత మా కావాల్సిన అనుకున్న ఆహారం మాకు లేదు అంటే ఇది నేను పరిపూర్ణంగా ఉండడానికి ఏం చేయాలంట? రెగ్యులర్ ఫీలింగ్ ఇవ్వలేదా అని దేవుడి దగ్గరికే వెళ్ళగలగాలి. రెగ్యులర్ ఫీలింగ్ లేకపోతే మాడిపోయాలి. దీనికి స్వాగతం ఒక్కరోజు ఒక్కరోజు సమానంగా అందుబాటు ఒక్కవేళ నువ్వు ఒకరోజు 2 రోజులు ప్రారంభించలేదా మళ్ళీ చూడాలంట పట మొదలు పెట్టినాడంట పద్ధతుల్లో. అది నాకు మళ్ళీ అర్థం కాకుండా ఒక సీన్ చూసినాక ఒక రెడ్డి వచ్చిందంట కదా, నాటకాలు వేసేటోళ్ళంట ముందు వెళ్ళిపోయారంట. 12 రెడ్డి వచ్చినాక మళ్ళా 6 ఇచ్చినాడే 2 మంది 2 పోతున్నాను 6 కూడా చూడాలి కాబట్టి మళ్ళీ కథ స్టార్ట్ చేస్తున్నారు. అట్లా ఎంతమంది రెడ్లు వస్తే 3 బోర్డు పెట్టినా వేసుకోవచ్చు. అర్థమైంది? అది పారపాలి. అది ఈరోజు మన జీవితంలో సాధారణ కార్యక్రమాలను బట్టి పడిపోతున్నాం మన ప్రార్థన పడిపోతున్నాం మన ఎవరికన్నా 10 గంటలకు తింటాము, 1 రోజు ప్రార్థన చేస్తూ వెళ్తేనే మన మొదటి గంట దగ్గర ఉంటామట. ఒక గ్లాస్ మీద మన తండ్రి ఉంటే అనుకోండి పావుభాగం 3/4 భాగం ఉంటుంది, పావుభాగం నీళ్ళు పడుతుంది. అయితే ఇవాళ ఏడితే ఆ పావుభాగం నిండిపోయి కాలం జరగాలని అయితే ఆ రోజు శాతానుడు నీ దగ్గరకు వచ్చి అవి నా ఆహారం నీకు దొరకకుండా చేస్తే అంటే నేను ఈరోజు చేయడం ప్రార్థన నాకు చిరాకు వచ్చింది అని నువ్వు అనుకుంటే 2 నెలలుగా వీళ్ళన్నీ ఖాళీ అవుతుంది, అవాపరేట్ అవుతుంది. సో ఖాళీ గ్యాస్ మళ్ళీ స్టార్ట్ నీ ఆత్మీయ స్థితి మళ్ళీ మళ్ళీ నింపుకోవాల్సింది. ఇంకా స్టార్ట్ మళ్ళీ చేస్తాడా చెప్పండి. నేను 10,000 సంవత్సరాలు వేస్తున్నానట, నేను 20 సంవత్సరాలు నేను మళ్ళీ వేస్తామా ఎందుకు వేసినామా మళ్ళీ వేస్తాను. తప్పు నీలా దేవున్నా? ఎందుకు పడిపోయినావు? మా ఆయన తింటున్నాడు. ఎందుకు పడిపోయినావు? మా ఆయన పొద్దున్నాడు. ఎందుకు పడిపోయినావు? నువ్వు నాకు జవాబు అందుకు అర్థం దేవుని దగ్గర. ఆ రోజు ఒక్కరోజు వచ్చింది శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష నిరీక్షణను శ్రమల ఎంతో అతిశయపడాలి. ఆ రోజు కూడా నువ్వు అతిశయపడి ఉంటే
నాకు ఇవ్వవలసిన వాటిలో వారు నిశ్చితలో వెడ్డులైంది. 1:22 రోమిల రాష్ట్రపతిగా వచ్చిన వ్యక్తి బట్టి తింటే వారు బెస్టాత్మ గొప్పగించగలిగారు కాదు. బెస్టాత్మ ఎందుకు వచ్చింది? 2000 నుండి ఒక ప్రార్థన చేస్తే 2000 ఆలోచనలు ఇంకా జరగలే అంటే మళ్ళీ 2006 అనే ఆ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మళ్ళీ పెట్టించగలదండి. అంటే మళ్ళీ మేము రచన ప్రార్థనలుగా దుఃఖ ప్రార్థనలుగా రచన పడుతూ దుఃఖపడుతూ ప్రభువా అని అడగడానికి కావాల్సిన టైం అంతా టైం అయిపోతుంది. అలా కాకుండా ఉన్నారంటే ఏం చేయాలి? దేవుని యందు సంతోషము కలిగింది, ఆయనను మహిమపరచడం. ఈ రోజు నేను జోక్యము చేసుకుంటాను, ఆయన ఆరాధించడం, ఆయన కృతజ్ఞత చూపించండి. ప్రభా ఆ శ్రమలో కాపాడినాం, ఈ శ్రమలో కాపాడినాం, ఆ యుద్ధంలో తోడున్నాం, ఈ యుద్ధంలో తోడున్నాం, ఫైనల్ స్టేజ్కి వచ్చినాను. అందుకే నాకు అది కావాలి ఇది కావాలని కాదు, నా రోజున నాకు లోపల కావాలని. అప్పుడు మీకు అన్ని ఇవ్వడానికి ఆయన వస్తారు. దేవుని అడగకుండా దేవుడు ఒక దాన్ని అడుగుతూ పోతే అదొక్కటే పొందుకుంటే మళ్ళీ లేదు, మళ్ళీ లేదు, మళ్ళీ సహాయం. అది దేని కోరుకోవాలి? ప్రభుని. అవునా? జ్ఞానవంతుడు ఎవరిని కోరుకుంటాడు? నాకంటే చూడకుండానే సొగసీనా లేకుండా నీకున్న గొప్పవాళ్ళు ఎవరున్నారో దేవుడు. నీకన్నా నమ్మదగినవా ఎవరయ్యా? నీకన్నా లోకాన నాకెవరూ లేదయ్యా. సో ఆయననే నమ్మదగినవాడంటూ ఉండట్లేదు. ఎందుకు వాళ్ళ పాటలైనా వాళ్ళ యొక్క బాధనే పాట, వాళ్ళ యొక్క జీవితమే పాట, వాళ్ళ యొక్క అనుభవాలు అనుభూతినే పాట. ఆమె సో దేవుడిలో ఇంటిమసీ చేసుకోవాలి అంటే సంబంధాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనం ఆధ్యాత్మికమైన సర్వాంగ కవచాన్ని ధరించిన వారుగా ఉంటాం. మొదటి ప్రేమ, సంతోషము, సమాధానము ఎక్కడ వస్తుందని లూకాసు వార్త 1:22 చెప్పబడడం జరిగిందండి. ఒకసారి తీయండి. ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద ఎవరికి? పిచ్చి పీక్స్ లో పోయిన వాళ్ళకే సమాధానం, లోకంలో ఉన్న వాళ్ళకి కాదు. అవునా? నేను మీకు నా సమాధానాన్ని ఇచ్చి వెళ్తున్నాను. లోకం అనుగ్రహించే సమాధానం కాదది, నా సమాధానాన్ని ఇస్తున్నాను. అంటే ఆయనలో నెమ్మది, ఆయనలో ఒక స్టేబుల్ మైండ్ మనకు వచ్చిస్తుంది. ఆమె ఆయనలో ఈ కాలం జరుగుతుందని కాన్ఫిడెన్స్ మనం చూసేస్తాం. ఆయనలో నిరీక్షణ కలగడుతుంది. రైతుగా ఎందుకంటే మనం ఎవరికైనా మనకి జరుగుతుందని చెప్పినాక కూడా వాళ్ళు నమ్మలేదంతో డౌట్ వస్తుంది. అక్కడ నాకు దర్శనం వచ్చింది, అవును వచ్చిందా సరే. ఇంకొక రోజు అక్కడ నాకు దర్శనం, అవును అనికా దర్శనం వచ్చింది, మరి ఆ దర్శనం కరెక్ట్. దట్స్ వై యూ హ్యావ్ టు సీ యువర్ రిజల్ట్స్. నువ్వు నిజంగా దేవుడు ఎలా జరుగుతున్నాడో ఉంటే గుర్రం చూసేస్తున్నారు. మరి అలా చూపించగలరా దేవుడు? ఆయన ఆయన చూపిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటారో నీకు అద్భుతం జరుగుతుంది. సమాధానం కలిగి ఉన్నారంటే మన 100 మందిని మాట్లాడతాడు. అలా అనేది నా ఆహారం ఇస్తున్నాడు. నువ్వు అన్న తర్వాత మానవులను క్షమించబోతారు మీరు మమ్మల్ని. ఇప్పుడు రుణాసులను క్షమించకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నామనుకోండి, సాతాను మన ప్రార్థన బొందిస్తాడు. సాతాను మన జీవితాలను ఆశీర్వాదకరంగా లేకుండా మళ్ళా వాడు ఎంతగలడానికి అంటే లోకంలో వాళ్ళు ఇస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఐశ్వర్యంతో నింపబడి ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ ఆయనలో హృదయంలో ఒక భయం ఉన్నాడు. ఏ భయం? నా పిల్లలు ఎక్కడైనా తప్పిపోతారేమో ఆయన ఉద్దేశంలో అతిగా బదులిస్తున్నాడంట. నేను ఏ దాని గురించి వెళ్ళగలిగినానో అది వెలిగించినట్టు నేను అభివృద్ధి వచ్చింది అని అంటున్నాను. అది ఆలోచనలో తప్పుకోకూడదు. అందుకే మనం ఆలోచనలో తప్పుకోకూడదని నడుముకు గట్టి కట్టుకోమంటున్నాడు. నడుముకు గట్టి కట్టుకోవడం అంటే నడుము 1:13. కాబట్టి మనసు నడుము కట్టుకునే
కట్టి కట్టుకోమన్నాడా? సత్యం అంటే నీ మాత్రమే సత్యం. యోహాను సువార్త 17:18. సో వాక్యములో సత్యమును మనం ధరించినాం అంటే వాగ్దానాలను ధరించిన వారు నెమరువేసిన వారు వాక్యాన్ని బట్ వీక్స్ లో మీద మనకి ఇచ్చి మళ్ళీ అపోయాలు పోయిన బట్ట వెనక చూస్తున్నప్పుడంట మన మనస్సును ఆయన నడము కట్టుకుని నిర్మలమైన బుద్ధి గల వారై ఉంటే క్రీస్తు స్వాతంత్రంలోనికి వస్తారు. చూడండి, ఏదైనా తోటలో ఆదాము పుట్టినాడు. అవునా? పుట్టిన ఆయన పడిపోయినాడు. కానీ గెచ్చమనే తోటలో దేవుడు పడిపోవడానికి పోతే అక్కడ మళ్ళా ఘనంగా పుట్టినాడు. ఆయన ఎలా చెమట రక్తము గిన్నెలుగా మార్చి అయ్యా నీ చిన్నదైతే గిన్నెలు ఆడటానికి తెలిగించండి. ఈ గిన్నెలు తాగాల్సింది అని దేవుడు అతను బలపరిచినది కదా సిద్ధపడి నాడు నిర్మించేవారుగా సిద్ధమనిసను నిజమైన బుద్ధిని ధరించి తన చిత్తాన్ని జయించిన వారుగా అది ఆయన వదులుగా మన అన్నింటినీ తెలుసుకున్నారు. ఆమె మొదటి ఆదాము అవకాశం పడిపోతే కడపటి ఆదాము తెలుసుకున్నాడని. ఆమె ఈరోజు మన కడపటి ఆదాము మన యజమానుడుగా, తండ్రిగా, ప్రియుడుగా, రక్షకుడుగా మన ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలో పక్క వాళ్ళకి? ఆయన కోసం ఓటమిని ఒప్పుకోండి అని. ఆయన కోసం మనం గెలవాల్సిందే. మనం ఏసే తన తండ్రి చిత్తాన్ని గెలిచినట్టుగా, తన చిత్తాన్ని కాకుండా తన తండ్రి చిత్తం కోసం మరణించినట్టుగా మనం కూడా మరణిద్దాం. ఆమె అనుభవించాలి. జీవితాన్ని మన శరీరంలో మనము క్షమించాలి. క్షమించి ప్రార్థన చేస్తే అపవాది మనల్ని పట్టుకోలేదు కదా. ప్రతిదీ ఎవరైనా ఏమనిస్తే వెంటనే దాన్ని ప్రార్థన చేయాలి, పరిస్థితులు మెచ్చుకోవాలి. వర్షాలు ఇస్తే ప్రార్థన చేయాలి, వర్షాలు మెచ్చుకో. నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము దేవుని ఆలయం కాదు. దినం నీ మీద రక్త ప్రోక్షణ, నీ కుటుంబం మీద రక్త ప్రోక్షణ, నీ ఇంటి మీద రక్త ప్రోక్షణ కుమ్మరించుకుంటూ సాధారణ మీరు బయటికి బాగా దేవదూతలను విడుదల చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అపవాది మనల్ని గెలవలేదు. మన సర్వాంగ కవచము ధరించుకోవాలి. సర్వము సమాధానము ప్రేమ మనం ధరించుకున్న వారైతే ఆటోమేటిక్ గా శివజ్ఞానం వస్తుంది. రక్షణను బట్టే ప్రేమ కలుగుతుంది. రక్షించబడి జరగండి పలుకు అదంటే మనం రక్షణ అనుకుంటున్నాం కదా, అదే ఎక్కువ అర్థం జరుగుతాం, ఎక్కువ రెవల్యూషన్ జరుగుతుంటాం. రక్షణ శివజ్ఞానమును కలిపేంటే సాధారణ అగ్ని బాణాలు మన మైండ్ హృదయంలో రావు కాబట్టి వాక్యం నెరవేరుకుంటావు కాబట్టి వాక్యానుసారంగా దేవుని ఆరాధించగలుగుతాము. కారణంగా రక్షణ శివజ్ఞానమే నీకు నేను మాయమాడకు. నీతి అంటే ఆయన యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుద్ధాన శక్తిని ధరించుకోవడము. ఆయన ఆ పునరుద్ధాన శక్తిని ధరించిన మన జీవితాలలో మనము లోకం ఆలోచించినట్టుగా ఆలోచించకుండా దేవుడు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. నిత్యమైన సత్యమను సత్యమన మన వాక్యం. ఆ వాక్యం అంటే ఖడ్గము. ఆ పేరులో ఇంతకుముందు ఖడ్గాన్ని పెట్టుకునేవారంట, కానీ ఇప్పుడు ఖడ్గము దగ్గర పెట్టుకొని ఎవరు బయటకు పోవడం లేదు. ఓల్డ్ డేస్ లో అడవిలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అందరి దగ్గర చిన్న ఖర్చు ఎలా ఉండేదంట. ఎందుకు? ప్రాణరక్షణ నిమిత్తం. సో ప్రాణరక్షణ నిమిత్తం వారి దగ్గర వారి ఒడలో కత్తి ఉండాలి. నడు పీడించుకోవడం అంటే సామెతల గ్రంథంలో తన కుటుంబం నిమిత్తం నడు పీడించడం కష్టపడుతుంది ఏముంది. మన ముందుగా కాలంలో నడు పీడించుకొని యుద్ధానికి వెళ్తున్నట్టుగా భోజనం దళదగా తినాలని అంటే ఈ నడు పీడించుకోవడం వల్ల ఏదైనా నీకు పని చేసగలిగేటప్పుడు భయం ఉండకుండా నడుము సడలిపోకుండా జీవించగలుగుతాం. కాబట్టి ఆపత్తి మన అపవాదిని ఎదిరించాలంటే ముందుగా మనం సర్వాంగ కవచాన్ని ధరిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దారితో మంచితనము
ఆ శరీరం అనేది మనము ధరించుకుంటాం. అంటే ఇక్కడ 9కి అక్కడ 9కి కనెక్షన్ ఉంది, ఆ 9 ఈ 9 కనెక్షన్ అయితేనే 9 వరాలు నువ్వు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు వెళ్తాం. అబ్బా 9 వరాలు రావాలంటే ఏం చేసుకోవాలా? సర్వాంగ కవచాలు సర్వాంగ కవచాలు ధరించుకుంటే ఆటోమేటిక్గా ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలను బట్టి నువ్వు ఏమనుకుంటావు? ఆత్మ వరాలు అడగద్దండి. ఇక్కడ నుండి మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అని చెప్పారు గత వాళ్ళకి. రోజు డ్రగ్ చెక్ చేసుకుంటున్నట్టు సర్వాంగ కవచం ఉందా లేదా ఇది కూడా అర్థంలో చెక్ చేసుకోవాలి. రైతుగా ఏ అర్థంలో? వాక్యమో అర్థంలో. ఆమె అడగరా? కానీ అలా ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు లోకాన్ని తల కింది చేయగలిగే విశ్వాసం చూపిస్తూ జయించగలుగుతావు. కళ్ళు మూసుకున్నాం అందరము.